లోపాలను ఎత్తి చూపాలనుకున్నప్పుడు దేవుళ్ళనైనా సరే విమర్శిస్తాం కదా! అలాగే ఎంత బ్యాడ్ అయినా సరే వెతికితే చిన్న గుడ్డు తప్పకుండా దొరుకుతుంది. నా దృష్టిలో 'డ్యూడ్' కూడా అంతే. సినిమా రిలీజ్‌కి ముందు హీరో ప్రదీప్ రంగనాథన్ లుక్స్‌పై నెగెటివ్ కామెంట్స్ బాగానే వచ్చాయి. కానీ యాక్టింగ్‌కి, లుక్స్‌కి సంబంధం ఉండదు. అందరూ మహేష్ బాబులు, ప్రభాస్‌లే ఉండరు కదా! సంపూర్ణేష్ బాబులు, బాబు మోహన్‌లు కూడా ఉంటారు. స్కిల్స్ ఉంటే ఛాన్సులు తన్నుకుంటూ వస్తాయి. ప్రదీప్ కూడా అంతే. ఫ్యూచర్‌లో ఎన్నో మంచి క్యారెక్టర్లు తప్పకుండా చేస్తాడు. హలో మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం, చేయకపోవడం మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. తగలబెట్టండి సార్. ఒక మంచి యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త. అది స్టోరీ. హాస్యబ్రహ్మ విన్న కథలో కనీసం 4 పాత్రలు ఉన్నాయి. ఇక్కడ డూడ్లో ముఖ్యమైనవి 3 పాత్రలు ఉంటాయి. ఒక బావ, ఒక మరదలు, మధ్యలో మామ. మిగతాదంతా లోపలేం లేదు. కథాంశం ఏంటంటే హీరోది ఏ బాధ్యత లేని తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, తెల్లారిందా టైపు క్యారెక్టర్. ఊరికే తిరిగితే బోరు కొడుతుంది కదా. చేతిలో ఉన్న సెల్లుతో ఫ్రాంక్స్ చేస్తూ బోలెడు సర్ప్రైజులు క్రియేట్ చేస్తాననుకుంటాడు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక రీల్ పైనే ఉంటుంది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి పోరంబోకు బావ టైపు హీరోలే కావాలా ఏంటి? సోషల్ మీడియా సొల్లుగాలు ఎంతమంది లేరు అనుకునే టైపు. ఇక ఆమె తండ్రి అంటే విలన్. అతని లోకం వాళ్ళంత పెద్దది కాదు. తను సంపాదించిన స్టేటస్ని అనుభవించడానికి తన కులంబానికి పుట్టిన వారసుడైతే చాలనుకునే మనస్తత్వం. అది స్టోరీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. విన్న మీకే ఇలా ఉంటే సినిమా సాంతం చూసిన ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. కథ నడిచిన తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉదాహరణకు ఫస్ట్ సీన్లో ఓ అద్దె బైక్ మీద వచ్చి పెళ్లి మండపంలో దిగుతాడు హీరో. పెళ్లి కూతుర్ని సీరియస్గా చూస్తుంటాడు. ఆవిడ హీరోని చూసి కంగారు పడుతుంటే పాపం హీరోకి స్టార్టింగ్లోనే ఎంత పెద్ద సమస్య వచ్చిందని జాలి చూపిస్తాం. విషెస్ చెప్పడానికి స్టేజి ఎక్కిన హీరో పెళ్లి కొడుకు పర్మిషన్తో హీరోయిన్తో మాట్లాడతాడు. నన్నెందుకు రిజెక్ట్ చేశావో చెప్పు అని. ఆవిడేమో ఇప్పుడు కాదని దాటవేస్తుంది. సడన్గా ఆ సీను గందరగోళం చేసి కామెడీ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అలియాస్ హీరో మరదలు ఫీచర్ ఫోన్ని బేరమాడు కొనుక్కునే బికారిదానిలాగా అంగట్లో హీరోకి ప్రపోజ్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తే బాధపడుతుందని ఓకే చెప్పి ఇంటికి వెళ్ళాక నువ్వంటే ఫీలింగ్సే రావని అంటాడు హీరో. తర్వాత సీన్లో తూచ్ తప్పైందని మొహం లేక మామకాడ పోస్ట్ పెడతాడు. హీరోయిన్ తీరా పెళ్లిపీటలు ఎక్కే ముందు మొన్ననే నేను డిలీట్ చేసి కొత్త డీపీ సెట్ చేసుకున్నానని చెప్తుంది. అప్పుడు హీరో తలుపులేసుకొని గుక్క పెట్టి బోరున ఏడుస్తుంటే అమ్మ తోడు నాకు మాత్రం గొల్లు గొల్లున నవ్వొచ్చింది. మధ్యలో అక్కడక్కడ నన్నెందుకు రిజెక్ట్ చేశావో చెప్పమని హీరో తన ఎక్స్ లవర్ని అడుగుతుంటాడు. ఆవిడ చెప్పకున్నా మనమైతే సమాధానం కోసం ఎదురు చూడం. పైగా చెప్పకపోతే పోయింది, వీడిని వదిలేసి మంచి పని చేసిందని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చివర్లో 10 నిమిషాలు మాత్రం మనల్ని కొంచెం గట్టిగా పట్టుకుంటాడు. అక్కడే మనకు జ్ఞానోదయం అవుతుంది. సో డియర్ యూత్, నాట్ ఓన్లీ బ్యాచులర్స్, ఆల్సో కపుల్స్, అందరూ ఈ డ్యూడ్ని చూసి తరించండి. ఫైనల్గా మనకు అందే సందేశం ఏంటంటే ప్రజెంట్ మనుషుల్లో విలువలు పాతాళానికి పడిపోయాయి. లైఫ్ పార్ట్నర్స్ ఒకరినొకరు మార్చుకునే కల్చర్ ఒకవైపు, మర్డర్లు చేసుకునే ప్లాన్స్ మరోవైపు, పెరిగిన స్వేచ్ఛ, పని చేసుకునే వాతావరణంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరితో అట్రాక్ట్ అవుతారో చెప్పడం ఏ తరం కూడా కాదు. నా పార్ట్నర్ రాముడు లేదా సీత అని ఎప్పుడూ అనుకోకండి, ఎవరితో అనకండి. అది కేవలం కథలు, సీరియళ్ళు, సినిమాలకే పరిమితం. దిస్ ఈజ్ రియాలిటీ. టేక్ ఇట్ ఈజీ పాలసీ. లైఫ్ ఈజ్ నాట్ వార్, ఇట్స్ జస్ట్ డూ ఆర్ డై రైడ్. సో వై షుడ్ యూ డై? డూ రైట్ ఆర్ రాంగ్, బట్ స్టే అలైవ్ అండ్ ఎంజాయ్ ద రైడ్, మూవ్ ఆన్. ఓకే ఫ్రెండ్స్, సినిమా చూస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. వి విల్ మీట్ యూ అనదర్ రివ్యూ. థ్యాంక్ యూ.